మరి గొలుగొండ మండలం ఆరిలో మన ఫారెస్ట్లో ఉన్న అనుమతులు తేవడం కానీ, అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మెయిన్ రోడ్డు విస్తరణ సంబంధించి ఆ రోడ్డు విషయంలో కానీ, అలాగే వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నుంచి 10 వరకు కూడా సుమారు 6 కోట్ల రూపాయలతో వేసిన రోడ్డు కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు అవసరాల నిమిత్తం మరి ఎంతో వేల మంది మరి తిరుగుతున్నారు కనుక వాళ్ళకి అవసరాల నిమిత్తం గతంలో ఇవన్నీ కూడా యాక్సిడెంట్ అయిన సందర్భం చూసుకొని ఇవన్నీ కూడా మంచి రోడ్లు బ్రహ్మాండంగా వేసుకోండి. దానికి అధికారులందరూ కూడా బ్రహ్మాండంగా వితిన్ టైంలో కూడా చేశారు. అందులో నిన్న రైతు పత్రిక ఆరోపిస్తున్నట్టు ఒకవేళ నాణ్యతగా లేకపోతే వెరిఫై చేసేయండి సార్, దానికి టీం ఉంటుంది, వెరిఫై చేసి నిజంగా నాణ్యత లేకపోతే వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేప్పుడు కూడా బ్రహ్మాండంగా మరి క్వాలిటీతో మరి బ్రహ్మాండంగా మరి అధికారులు కానీ కాంట్రాక్ట్ కానీ వేసారని నమ్మకం మాకు ఉంది. మరి ఏదేమిటి కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా మేము ఒకటే చెప్తాం ఈరోజు మీ ద్వారా, మరి అధికారులని మరి నిలబెట్టి ఇది మున్సిపాలిటీది R&B ఎలాగొచ్చినాయి, ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ఎలాగొచ్చినాయని వాదాపోవాలు చేసేయడం జరిగింది. నేను ఇంద్రపతి గారు మేము అంటున్నది ఏంటంటే ఈరోజు ప్రజల అవసరాల నిమిత్తం ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చాం. అది R&Bదా మున్సిపాలిటీదా అంది ప్రభుత్వ అధికారులు చేసుకోవాల్సిన అది. మనం చేయాల్సింది ఏంటంటే ప్రజల అవసరాల నిమిత్తం చేసామా లేదా రోడ్లు వేసాం అనేది పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా రైతు పాత్రి గారు నర్సీపట్నం మున్సిపాలిటీలో చాలా ఈ మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా చాలా ఈ నిధులు పంచాయతీ నిధులు కానీ మరి ఈ నిధులు కానీ పంచాయతీరాజ్ నిధులు అన్నీ కూడా ఖర్చు పెట్టిన సంగతి అందరూ తెలుసు. అందుకనే ఒకటే మీ ద్వారా రైతు పాత్రి గారు చెప్పేది ఏంటంటే అధికారులను ఏదో పెట్టి నిలబెట్టేసి వాళ్ళని దూషించడం అది తప్పది. ఎందుకంటే అంటే మొన్న కూడా చెప్పారు, ఏమన్నారంటే నేను స్పీకర్ని అవుతున్నాను అసెంబ్లీలో మరి నిలబెట్టించేస్తాను అన్నాడు. అంటే నాకు తెలిసి మేము గతంలో కూడా మరి 5 సంవత్సరాలు చేసాం కానీ అసెంబ్లీలో అధికారులు నిలబెట్టే కార్యక్రమం మా ప్రభుత్వంలో లేదు. మరి ఈ ప్రభుత్వంలో మరి రైతు పథకం స్పీకర్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారేమో మేము అనుకుంటున్నాం. మరి అది ఏదైనప్పుడు కూడా అధికారులని దూషించడం అనేది కరెక్ట్ కాదు. అది వారు ఏదైనా క్వాలిటీ విషయంలో తప్పు చేసి ఉంటే వారికి చెప్పండి తప్ప విధంగా చేయకండి. ఏదైనా కూడా ప్రజల అవసరాల నిమిత్తం రోడ్లు వేసాం, మేము ఇంకా చేయాల్సింది ఇంకా మీరు చేయండి, ప్రజలకు కూడా హర్షిస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తుంది. నుంచి ప్రధానంగా రోడ్డు పూర్తి కూడా చాలా కాలం ఉంది. దానికి సంబంధించిన డ్రైనేజీలు కలవట్ నిర్మాణాలు చేపట్టకుండా రోడ్డు వేశారు, దానివల్ల రోడ్డు పాడైపోయే ప్రమాదం ఉందని చెప్పి ఆయన సరే. ఆరిలో రోడ్డు అనేది 3.4 కిలోమీటర్లు రోడ్డు. అది ఫారెస్ట్ అనుమతులు తేలేపోయారు రైతు పత్రిక గారు మినిస్గా ఉన్నప్పుడు. మినిస్గా తలుచుకుంటే ఒక సంవత్సరంలో 6 నెలలు రావచ్చు, కానీ తేలేదైనా. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా సంవత్సరంన్నర పాటు ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి సీఎం గారి దృష్టిలో తీసుకెళ్తే 1.5 year తర్వాత ఫారెస్ట్ అనుమతులు వచ్చి బ్రహ్మాండంగా రోడ్డు వేసాం. అయితే కలవట్ల గురించి మీరు చెప్తున్నారు ఒకటే విషయం. ఇప్పుడు రోడ్డు వేసిన తర్వాత ఇక్కడ కలవట్లు చేయొచ్చు. ఎందుకంటే గతంలో కూడా అయ్యన్న పాత్రిక తాళపాలెం రోడ్డు వేశారు. తాళపాలెం రోడ్డు వేసినప్పుడు మినిస్గా ఉన్నప్పుడు ముందు రోడ్డు వేశారు, తర్వాత కలవట్లు కట్టారు. అంటే ఏదో ఒకటి అధికారులని బ్లేమ్ చేయాలి, అధికారులు నిలబెట్టాలి. మరి మేము అధికారంలోకి వచ్చాం కనుక ఏదో ఒకటి గట్టి నిలదీయాలని ఆలోచన తప్ప రోడ్డు వేసిన తర్వాత కలవట్లు వేస్తారు తప్పే ఉంది సార్. మన గతంలో 5 పత్రిక కూడా అది చేశారు, ఇందులో తప్పలేదు సార్. వాటర్ ప్లాంట్ నిర్మాణం ఏమైంది? మున్సిపాలిటీ ప్రజలకు వాటర్ ప్లాంట్ నిర్మాణం మంచినీటి సదుపాయం కల్పిస్తున్నారు. అది సుమారుగా 1,60,00,000 160 కోట్ల రూపాయలతో అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్ కూడా అయింది, కొన్ని వర్కులు చేసి వెళ్ళిపోయాడు ఆయన. మరి ఏంటనే తర్వాత నుంచి కూడా మరి అధికారులు కూడా మరి వారిని అడుగుతున్నారు, మరి ఎందుకు రాలేదని తెలియదు. మరి తర్వాత మరి ఎలాగా 160 కోట్లు చేశారు కనుక మరి రైతు పత్రిక గారికి అవకాశం వచ్చి చేయిస్తే మంచిది. అందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ కార్యక్రమం కూడా చేస్తే మంచిది.